సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అండి. వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. అంటే ఒక 18+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అందులోని ఆయుర్వేదంలోని మీ జర్నీని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తూ అదే కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఫౌట్ చేస్తూనే ఉంటారు. అంటే ఫేక్ డాక్టర్స్ వస్తూ ఉంటారు, ఫేక్ జరుగుతూ ఉంటాయి, వాటన్నిటిలో మీరు అటెండ్ అవుతూ వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ 18 yearsగా వాట్ యూ అబ్జర్వ్డ్ ఇన్ ద ఆయుర్వేద జర్నీ అని? సో వీ అచీవ్డ్ ఎ లాట్ ఐ థింక్. అంటే మనం ఎప్పుడు కూడా మన సిస్టంలోనే ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కింద దీన్ని పరిగణించడం జరుగుతుంది. డాక్టర్ సిస్టమ్ అనే పేరే కొంచెం మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని మనం పక్కన పెట్టేసామనే కదా ఆల్టర్నేటివ్ అంటే. కాబట్టి ఇలాంటి ఆల్టర్నేటివ్ సిస్టంలో కూడా మనం బిఎంఎస్ చేసి 5.5 years 3 years ఎండి. సో ఆల్మోస్ట్ మా ల్యాబ్లో 9 years 10 years మెడిసిన్లో చేసిన తర్వాత బయటకు వచ్చి అవకాశాలు లేనప్పుడు మనం ఒక అవకాశాలు సృష్టించుకోవడం. వీ క్రియేటెడ్ అవర్ సెల్ఫ్ యాజ్ అ డాక్టర్. అంటే మన ఎంత మనకు నాలెడ్జ్ ఉన్నా కూడా మన దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడే మనకు ఆ నాలెడ్జ్ వాళ్ళకి తెలుస్తుంది. సో బట్ పేషెంట్స్ రావడానికి మాకు చాలా అబ్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఆయుర్వేదం కానీ వెయిట్ చేస్తుందని, ఆయుర్వేదం స్లోగా పనిచేస్తుందని, సో ఆయుర్వేదంలో మందులు సరిగ్గా ఎక్కువగా కాస్ట్ ఉంటాయి, ఇట్లా రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని దాచుకుని మనం 18 yearsగా సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తున్నామంటే మన ధన్వంతరి ఆశీస్సులు, అక్కడ ఉన్న పేషెంట్స్ సహాయ సహకారాలు, మన వంతు మన కృషి. సో దాన్ని బట్టి మనం 18 yearsగా మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఈ ఫేక్ డాక్టర్స్ అనేది కాన్సెప్ట్ ఈజ్ వెరీ రాంగ్. ఎందుకంటే మనకి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఉంటుంది, అది మనకి లేదు ఆంధ్రాలో. సో లేనప్పుడు మనం ఎంత డాక్టర్ అయినా అది రికగ్నిషన్ మనకి తక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకని ఫేక్ డాక్టర్స్ ఎక్కువైపోయారు. ఏదో 4 రోజులు ఏదో మందులు పెట్టడం నాడీ వైద్యం పేరుతో. అసలు నాడీ వైద్యం అనేది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆయుర్వేదం. అంటే మన వాత పిత్త కఫాలని ఆయుర్వేదం మీరు వినే ఉంటారు. నాడి వల్ల వాతం ఎలా ఉంది, పిత్తం ఎలా ఉంది, కఫం ఎలా ఉంది అని తెలుస్తుంది. బట్ ఈ నాడీ వైద్యంతో అన్ని జబ్బులు చెప్పడం అనేది సాధ్యం కాదు. అష్టస్థాన పరీక్షలను ఒక ఆయుర్వేదం ఉంటుంది. నాడీ, మల, మూత్ర, జిహ్వ, శబ్ద, స్పర్శ, దృక్, ఆకృతి, నాడి అంటే పల్స్. మలం అంటే స్టూల్ ఎగ్జామినేషన్, మూత్రం అంటే యూరిన్ ఎగ్జామినేషన్, టంగ్, వయసు ఇవన్నీ చూసి అలా చూడటంలో నాడీ పరీక్ష ఒక ప్రత్యేకమైన పరీక్ష. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. సో బట్ ఈ కాలంలో మనం అన్ని మెడిసిన్స్ వాడేసిన తర్వాత ఆల్రెడీ మనం మార్పు చెందిపోయాం. మన నాడిని కూడా కొంతవరకు మార్పు చెందిపోతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా నాడీ పరీక్షతోనే మనం అన్నీ చేయలేం. దీన్ని పట్టుకుని కొంతమంది ఫేక్ డాక్టర్స్ ఆనువంశికమని ఇంకోటని ఏదో ఒక విధంగా మనకి డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మనం పేషెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏదో మందులు కల్పించేయడం, అది ఇంగ్లీష్ మందు ఏదైతే అవటం, అది తగ్గడం, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనేమో ఆయుర్వేద సిస్టమ్ మీద బ్లేమ్ చేయడం, వాళ్ళు డబ్బు సంపాదించు. తగ్గినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి డబ్బు వస్తుంది. తగ్గకపోతే ఏమవుతుంది, సిస్టమ్కి ప్రాబ్లం. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు. ప్లస్ మేము 9 ఏళ్ళు 10 ఏళ్ళు డిగ్రీ చదివి బయటకు వచ్చి ముందు పేషెంట్స్ కంటే కూడా వీళ్ళ నుంచి మేము ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఏర్పడింది. వాళ్ళు ఆ డబ్బు సంపాదించి పక్కకు వచ్చి వాళ్ళు హాస్పిటల్ పెట్టి మా జూనియర్స్ అందరూ రిక్రూట్ చేసుకునే స్థాయికి వాళ్ళే ఎదుగుతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్. సార్ అంటే ఇంకో ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది సార్, మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అలోపతిక్ డాక్టర్ని నమ్మినంత ఆయుర్వేద డాక్టర్ని నమ్మడానికి కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు. వాళ్ళకున్నంత ఫ్యాన్సీ కానీ లైమ్ లైట్ కానీ ఆయుర్వేద డాక్టర్లు ఎంత కష్టపడుతూ వాళ్ళు ఎంత న్యాచురల్గా ట్రీట్మెంట్ చేద్దామన్నా జనాలు ఎందుకో ఆ అవేర్నెస్ ఎప్పుడు రావట్లేదు. బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆయుర్వేద డాక్టర్ అండ్ అలోపతి డాక్టర్ అంటే మీరేం చెప్తారు? ఇట్స్ నాట్ కరెక్ట్. అలోపతి డాక్టర్స్ ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ ఆయుర్వేద. We have to admit and accept it because one system, the more exposure to more number of patients, the more number of instruments, more number of cases. That's why. So comparing allopathy and Ayurveda is not at all good. అది కరెక్టే కాదు. మేము ఎప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. సో వాళ్ళకంటే తక్కువ ర్యాంక్ రావడం వల్లే కదా మాకు ఈ కోర్స్ వచ్చింది. సో అలానే కాదు, సిస్టమ్ని ఇప్పుడు మనం అలానే సిస్టమ్ని డిగ్రేడ్ చేసుకోవడానికి కూడా కాదు. సో మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మనకున్న ఏ జబ్బు ట్రీట్మెంట్ చేయాలి, ఏ జబ్బు ట్రీట్మెంట్ చేయకూడదు అనేది బేసిక్. సో మేము ఎప్పుడు అలోపతి డాక్టర్స్ నుంచి ఎప్పుడు ఎన్ని సంవత్సరాల ప్రాక్టీస్ ఎప్పుడు విమర్శలు ఎదుర్కోలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, కన్సిస్టెంట్ పర్సిస్టెంట్ నాలెడ్జ్ ఆఫ్ ఆయుర్వేద. మనం ఏ డబ్బు ట్రీట్మెంట్ చేయాలి, మన దగ్గర 190/110 పేషెంట్ బీపీ వచ్చారు, నేను బీపీ తగ్గించేస్తాను మాత్రం వచ్చి పేషెంట్ చంపేయడం ఆయుర్వేదం అనుకునే రోజులు అలా కాదు. నేను ఇప్పుడు ఫ్రాడ్స్కి అలోపతి ఆయుర్వేదం డాక్టర్స్కి ప్రాబ్లం ఏంటంటే తప్పు చేసేవాడు గట్టిగా చెప్తారు, ఇది గ్యారెంటీ తగ్గిపోతుంది అని. పేషెంట్ హ్యాస్ బిలీవ్, వాళ్ళు నమ్ముతారు, వెళ్తారు. మా దగ్గరికి వచ్చినప్పుడు లేదండి అంత ఫాస్ట్గా తగ్గదు, వెంటనే ఆయుర్వేదం వాడకూడదు, మీరు అలోపతి వాడుకుంటూ దాన్ని
కాంప్లికేషన్స్ రాకుండా ఆయుర్వేదం వాడాలంటే అది వాడతాం, ఇది ఎందుకు మనం వాడటం అనుకుంటారు. లేకపోతే వాడికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ తగ్గించుకోవడానికి ఆయుర్వేదం వాడాలి. కొన్ని జబ్బులకు ఆయుర్వేదం వాడాల్సి ఉంటుంది. సోరియాసిస్ లాంటివి, మస్కులర్ డిస్ట్రోఫీ లాంటివి మందులు లేవు, కానీ ఆయుర్వేదమే వాడాలి. సో ఎక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాము, ఎక్కడ ప్రాక్టీస్ మనం ఎంతవరకు ఆపాలి. నా నొప్పి వచ్చినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ నొప్పి తెలిసి, ఇది సర్జికల్ కేసు అయితే మనం సర్జికల్ రిఫర్ చేయడంలో డాక్టర్ సక్సెస్ రేట్ ఉంటుంది. చాలా మంది ఫ్రాడ్స్ ఏం చేస్తారు, నొప్పి తెలియదు కదా, డయాగ్నోసిస్ తెలియదు, మందులు ఇస్తారు, అది మాస్క్ అవుతుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. అదే కాంప్లికేట్ అయిన తర్వాత ఆయుర్వేదం డాక్టర్, అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏమంటారు, ఎవరి దగ్గర వాడారంటే ఆయుర్వేదం వాడారంటారు. డాక్టర్ చెప్పరు, వాడు క్వాలిఫికేషన్ చెప్పరు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, ఆయుర్వేదం చూసారా, ఆయుర్వేదం వాడటం వల్ల వీడికి కాంప్లికేట్ అయింది అనుకుంటారు. దట్స్ నాట్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇంగ్లీష్ మెడిసిన్స్ టైట్రేట్ చేసి ఇస్తారు. ఒకవేళ ఆయుర్వేద మెడిసిన్ ఇచ్చినా జబ్బు అది కాదు కదా. సో అది ప్రాబ్లం. సో నాట్ అట్ ఆల్ దే ఆర్ కంపేరింగ్ విత్ అలోపతిక్ మెడిసిన్స్ బికాస్ దే ఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ ఆయుర్వేదిక్ డాక్టర్స్. బట్ మాకున్న పరిమితుల్లో మేము చేయాలి. కానీ మా సిస్టమ్ మేము ఎప్పుడు డిగ్రేడ్ చేసుకోలేదు. వాళ్ళు చేయలేని కొన్ని జబ్బుల్ని, వాళ్ళ వల్ల కాని జబ్బులు కూడా మేము ట్రీట్ చేస్తాం కాబట్టి మేము సిమిలర్ అనుకుంటాము. బట్ మాకు సర్జికల్ గా అంత అన్ని కేసెస్ మేము సర్జికల్ గా చేయలేం కాబట్టి సర్జికల్ గా వచ్చే వరకు దే ఆర్ మోర్ అడ్వాన్స్డ్. సార్ అంటే అడ్వాంటేజెస్ అనేవి ఎప్పుడు కూడా ఇద్దరు సైడ్ ఉంటాయి సార్. ఎలోపతి డాక్టర్స్ సర్జరీస్ చాలా బాగా చేస్తారు, వాళ్ళు మోర్ అడ్వాన్స్. మీరు వాళ్ళు చేయడం కొన్ని మీరు హ్యాండిల్ చేయగలుగుతుంటారు కదా. కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్? అంటే ఎలోపతి డాక్టర్స్ చేయలేనివి మేము కూడా హ్యాండిల్ చేయగలం. We can varicose ulcers ఉన్నాయి. Yeah. We can did absolutely more better than in psoriasis, especially in skin disorders, types of muscular dystrophies. అలాంటి కేసెస్ లో మనం ఎక్కువగా సక్సెస్, లాంగ్ స్టర్మ్ పెరాలసిస్ లో కానీ, పేషెంట్ పాలసిస్ లో కానీ, న్యూరో ఆర్థో కేసెస్ లో కానీ కొన్ని కేసెస్ లో వాళ్ళకంటే మనం బెటర్ గా చేయగలుగుతాం. బట్ ఎప్పుడు కూడా కంబైన్డ్ గా వెళ్ళటంలో కొంత రిజల్ట్ ఎక్కువ ఉంటుంది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ ట్యాకిల్ చేయడానికి వాళ్ళు ఉండాలి, అలోపతి ఈజ్ ఎమర్జెన్సీలో తప్పదు. సో దాని పేషెంట్ కి మనం అవేర్నెస్ కలిగించాలి. చాలా మంది ఎలా ఇంగ్లీష్ వాడితే ఆయుర్వేదం వాడకూడదు, ఆయుర్వేదం వాడితే ఇంగ్లీష్ వాడకూడదు, అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఐ ట్రీటెడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. ఇప్పుడు డయాబెటిక్ అల్సర్స్ ఉన్నాయి, లాంగ్ స్టాండింగ్ డయాబెటిస్ అల్సర్స్ ఉంటాయి. వాళ్ళకి అల్సర్ ఉంటుంది పుండు దగ్గర, వాళ్ళు సర్జరీకి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, రకరకాల మెడిసిన్స్ ప్రయోగాలు చేస్తుంటారు. వాళ్ళకి అలోపతి ఇన్సులిన్ మీద డోస్లో ఉన్నారు, వాటిని ఉంచుతూ మన ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. వి సీ ది వండర్స్. డయాబెటిక్ అల్సర్స్ తగ్గించాం, వారికోజ్ అల్సర్స్ తగ్గించాం, కాంప్లికేషన్స్ ఆఫ్ పెరాలసిస్ అవన్నీ తగ్గించాం, చాలా కేసెస్ పెట్టింటారు. సో అట్లాంటి వాటిని మేము ఫార్ బెటర్ గా చేయగలుగుతాం. బట్ దర్ ఇస్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఆయుర్వేదం అలోపతి లేకుండానే మేము చేస్తాం అనేది చాలా కేసెస్ లో సాధ్యపడదు. వెన్ దే పేషెంట్ కి ఆ అవేర్నెస్ ఉండాలి, మనం ఎంతవరకు ఆయుర్వేదం వాడాలి, ఎంతవరకు ఆ డాక్టర్ కి ఉండాలి. ఆయుర్వేదం గొప్పదా అలోపతి గొప్పదా అనే సైన్స్ కాదు. ఏ సైన్స్ ని మనం ఎక్కడి వరకు వాడుకోవాలనేది డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరే ఉన్నారు, మీరు అకేషన్ బట్టి డ్రెస్ వేసుకుంటారు. నైట్ టైం వేసుకునే డ్రెస్ టైట్ జీన్స్, ప్యాంట్, టైట్ టీ షర్ట్, పైన బ్లేజర్ వేసుకుని నైట్ పడుకుంటారు. ఎండాకాలంలో పక్కగా బ్లేజర్ ఇప్పుడు వేసుకున్నట్టు స్వెటర్ బ్లేజర్ వేసుకుని వెళ్తాం. సో ఎడారిలో చక్కగా మంచి ఉక్క డ్రెస్ వేసుకెళ్తామా, లేకపోతే మంచి స్నోలో బట్టలు లేకుండా మనం మంచి సమ్మర్లో మన ఇంట్లో తిరిగినట్టు లుంగి కట్టుకు తిరుగుతాం. సో దీస్ టైప్ ఆఫ్, అలాగే ఏ సిచ్యువేషన్కి మనం ఎలా ఉంటాము, ఏ టైప్ ఆఫ్ కేసెస్ లో మనం ఆ సిస్టమ్ ని వాడుకోవాల్సిన అవసరం. ఎమర్జెన్సీ డెఫినెట్లీ అలోపతి ఈజ్ మ్యాండేటరీ. అలాగే విత్ క్రానిక్ కేసెస్ ఆయుర్వేదం ఎప్పుడు బెటర్. హెయిర్ ఫాల్ కానీ, సోరియాసిస్ కానీ, బ్యాక్ ఏక్స్ కానీ, సయాటికా ప్రాబ్లమ్స్ కానీ, పోస్ట్ ఆప్ కేసెస్ కానీ, ప్రీ క్యాన్సరస్, పోస్ట్ క్యాన్సరస్ కానీ, ఇక్కడే ప్రమాదం. థర్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో దాని దగ్గరికి వచ్చి ఏదో ఆయుర్వేద మందు వాళ్ళు ఇస్తా అన్నారండి, తగ్గిపోయింది, మీరు కూడా ఇస్తారని అడుగుతారు. హౌ కెన్ యూ ట్రీట్ ఇన్ థర్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్? వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కాంప్లికేషన్స్ రాకుండా మేము ఇస్తాం, సపోర్టివ్గా ఇవ్వడం. ఇప్పుడు కీమోథెరపీ ఉంది, దానికి ప్రీ పోస్ట్ ఎలా ఉంది కీమోథెరపీ, మన మెడిసిన్స్తో మనం తగ్గించవచ్చు, కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు, లైఫ్ పెంచవచ్చు. అలాగే నువ్వు కీమోథెరపీ చేయించుకోకూడదు, సర్జరీ చేయించుకుంటే నేను ఆయుర్వేదం తగ్గించేస్తానంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో మన అకేషన్ బట్టి ఎలా డ్రెస్ చేసుకుంటాము, అకేషన్ బట్టి ఫుడ్ ఎలా తింటాము, మనం సిస్టమ్ని కూడా, అంటే నేను ఇది ప్రాక్టికల్గా మాట్లాడతాను. ఆ వరకు నేను ఎప్పుడు అలాగే ట్రీట్ చేస్తాను పేషెంట్. ఐ డోంట్ వాంట్ టు డిసీవ్ ద పేషెంట్. మీరు ఆ క్యాన్సర్ మందిస్తారన్నా, మీరు క్యాన్సర్ స్పెషలిస్ట్, నేను ఎండి ఆంకాలజీ చదవకుండా క్యాన్సర్ స్పెషలిస్ట్ ఎలా నేను చెప్పుకుంటాను? ఈజ్ ఇట్ కరెక్ట్? సో దే డిడ్ స్పెషలైజేషన్ ఇన్ ఆంకాలజీ, సో దట్ ఈస్ కాల్డ్ క్యాన్సర్ స్పెషలిస్ట్. మేము ఆయుర్వేదంలో ఎండి తప్ప డిఎం లేదు, అంటే డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ లేదు. కాబట్టి ఎండి చదివిన డాక్టర్, జనరల్ ఫిజిషియన్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్.
బ్రాంచెస్ ఉన్నా కూడా చాలా వరకు మేమే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మాకు సాధ్యమైనంత వరకు మేము క్యాన్సర్ ఎంతవరకు మా దాంట్లో ఏమంటారు, అర్బుదం అంటారా, ఇంకోటి అంటారా, ఆ కాంప్లికేషన్స్ ఎలా తగ్గించాలి, ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ మేము ట్రీట్మెంట్ చేయగలం, ఎంతవరకు చేయగలం, అలోపతితో పాటు సమానంగా మేము ఎంతవరకు చేయగలం, ప్రీ పోస్ట్లో ఏం చేయగలం చేసి డెఫినెట్గా తగ్గించిన కేసెస్ చాలా ఉన్నాయి. డెఫినెట్గా మేము వాళ్ళతో పాటు ఆ కేసెస్ చేయగలం. అంతేగాని అన్నీ చేయడం సాధ్యం కాదు సార్. బట్ ఈ 18+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోని చాలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మీరు చూసేసిన పేషెంట్స్ చూసిన ఎక్కువగా డిసీజెస్ ఏమున్నాయి సార్? మనకి ఎక్కువగా న్యూరో ఆర్థో కేసెస్. ఓకే. అంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, సయాటికా, అంటే దీస్ ఆర్ మోస్ట్ ప్రివలింగ్ ఇన్ నార్మల్ పీపుల్. దట్స్ వై ది ఫ్రాడ్స్ ఆర్ బికమ్ మోర్ ప్రివలెంట్. ఎందుకంటే ఎక్కువ ఏది ఉంటే అదే బెల్లం చుట్టూ చెవి ఉన్నట్టు ఎక్కడే నొప్పి ఉంటే అక్కడే ఉంటారు. ఇప్పుడు నొప్పి ఉంది, ఇప్పుడు పట్టీ వేస్తారు, దానికి ఒక పెయిన్ కిల్లర్ ఇస్తారు, అది ఆర్ఎంపీ చేసే పనే అని వాళ్ళు తప్పట్లేదు. వాళ్ళు చదువుకున్నట్టు కూడా ప్రాథమికంగా చేస్తున్నారు, దే డిడ్ గుడ్ సర్వీస్, దాని అంటలేదు. బట్ అందులోనే కొంతమంది ఆ మందులతో పాటు ఏదో పట్టీ వేస్తాం, దాని మీద ఆకులు వేస్తాం, పొసులు వేస్తాం అంటారు, దానివల్ల నొప్పి తగ్గుతుంది అంటారు. పెయిన్ కిల్లర్ వేస్తే నొప్పి తగ్గుతుంది కదా. సో దాని బట్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఉంటుంది నొప్పి. సో హౌ కెన్ యూ డయాగ్నోస్ ద పెయిన్ ఇన్ వాతా డిసార్డర్, ఆయుర్వేదంలో వాతా డిసార్డర్స్ అంటారు. ఇప్పుడు డీజనరేటివ్ కండిషన్స్ అని ఆయుర్వేదం సంధివాతము అంటారు, ఈ కీళ్ళవాతం, ఆమవాతం అంటారు. సో విచ్ స్పెక్ట్రమ్ ఆఫ్ రొమటైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ అన్నింటిని మనం ఆమవాతము అంటాం. డీజనరేటివ్ డిసీజెస్ అన్నింటిని సంధివాతము అంటాం. సో ఇంకా రకరకాల డిసీజెస్ ఉంటాయి, గౌటీ ఆర్థరైటిస్, వాతరక్తం అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో విచ్ టైప్ ఆఫ్ పెయిన్ ఈస్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్, అప్పుడు జనరలైజ్డ్ పెయిన్. సో నొప్పి అనే రావడానికి, నొప్పి అనేది లక్షణం, అది కారణాన్ని వెతికి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఈలో కొన్ని టెస్ట్లని, డయాగ్నోసిస్లని ఆయుర్వేదంలో కూడా కొంత అలోపతి సపోర్ట్ పనుంది. ఇప్పుడు నీకు షుగర్ ఉంది, పాతకాలంలో ఉన్నారు, మనం చెవులు పట్టించో లేకపోతే ఇంకో పట్టించో నీకు షుగర్ అని డయాగ్నోస్. నౌ యూ కెన్ గో డూయింగ్ లైక్ దట్, లేదు కదా. సో ఇప్పుడు షుగర్ ఉందని ఏం చేస్తున్నాం, బ్లడ్ టెస్ట్ లో కన్ఫర్మ్ చేస్తున్నాం. సో నాడి చూసి నీకు బీపీ ఉందని చెప్పారు, ఇప్పుడు నీకు నాడి చూసి బీపీ ఉందని చెప్తున్నారా? లేదు. ఇప్పుడు అలోపతి డాక్టర్స్ కూడా నాడి చూసి మీకు పల్స్ ఎక్కువ ఉందండి, లేకపోతే పల్స్ తక్కువ ఉందండి, రెగ్యులర్ గా ఉందని చెప్పగలుగుతారు. అంత మాత్రం చేత నాడీ స్పెషలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. సో వీళ్ళకి ఈ కొంచెం చూడగానే నాడీ స్పెషలిస్ట్ అని పెట్టుకుంటారు. సో డాక్టర్ నాడీ స్పెషలిస్ట్ ఏంటి, ఏం చదువుకోకుండా డాక్టర్లు అవుతారు. బట్ మన చుట్టుపక్కల తిరిగే వాళ్ళు మనతో పాటు కొన్ని రోజుల తర్వాత 4 రోజులు 10 రోజులు ఏదో ఒక కోర్స్, క్రాష్ కోర్స్కి వెళ్ళొచ్చి 11వ రోజు నేను న్యూట్రిషనిస్ట్ని, నేను లైఫ్ కోచ్ని, లేకపోతే నేను ఫలానా డాక్టర్ని అంటున్నా ఉంటే, మనం నమ్ముతున్నా ఉంటే సమాజంలో తప్పు ఎవరి దగ్గర ఉందని ఆలోచించుకోవాలి. అంటే ఎలా అవుతారు? 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడి మేము మెడిసిన్ చదివింది 10 రోజుల్లో క్రాష్ కోర్సులు ఎలా వచ్చేస్తున్నాయి? వీటి ఆయుర్వేదం చదవాలి, ఇంగ్లీష్ మెడిసిన్ చదవాలి, ఎనాటమీ ఫిజియాలజీ చదవాలి. సో ప్రోటీన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకు ప్రోటీన్ అత్తింటే ప్రోటీన్ వస్తుంది, కార్బోహైడ్రేట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు అత్తింటే కార్బోహైడ్రేట్ వస్తుంది. సమతుల ఆహారం మర్చిపోయాం. ఏం తెలియకుండా ప్రోటీన్ ఎందుకు తినాలి, ఎక్కువ ప్రోటీన్ తింటే బాడీకి ఏమవుతుందో తెలియదు వాళ్ళకి. ఎక్కువ బాడీ తింటే కిడ్నీ దెబ్బతింటాయి. ఎందుకు దెబ్బతింటాయి అది మళ్ళీ దానికి క్వశ్చన్ ఉండదు. ప్రోటీన్ వాడితే బాడీ బిల్డ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రోటీన్ అని తెలుసు అంతే. ప్రోటీన్ అంటే అసలు ప్రోటీన్ దేంతో ఫామ్ అవుతుంది, అది మెయిన్ మాలిక్యూల్ ఆఫ్ ప్రోటీన్ ఏంటి, బాడీలో ప్రోటీన్ ఎక్కడ తయారు, అసలు ప్రోటీన్ అంటే ఏంటి, దాంట్లో మెయిన్ మాలిక్యులర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, మైక్రో ఎలిమెంట్స్ అంటే ఏంటి, మ్యాక్రో ఎలిమెంట్స్ అంటే ఏంటి, బాడీ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎనాటమీ, సరిగ్గా గుండెలో గుండె గుడివైపు ఉంటుందా ఎడవైపు ఉంటుందా, పోనీ గుడివైపు ఎందుకు ఉండొచ్చు, డెక్స్ట్రోకార్డియా అంటారు, ఒక్కోసారి అలాంటి వాడే ఉంటాయి, ఇది కూడా తెలియని వాళ్ళకి మనకి ఉంటుంది. దర్ పాసిబిలిటీ ఆఫ్ రైట్ సైడ్ ఫర్ హార్ట్ ఈజ్ ఆల్సో దట్స్ కాల్డ్ డెక్స్ట్రోకార్డియా. గుడివైపు ఆవాలు ఎడవైపు ఉంటాయి, వాళ్ళకి అలాంటి కండిషన్స్ ఉంటుంది, మెడికల్లో ఉంటాయి, ఇవేం తెలియదు. మనం చెప్పాం అనుకో వాళ్ళకి గుండె కుడివైపు ఉంటుంది అంటారు. అంటే మెడికల్ ఇల్లిటరసీ మనకి వాళ్ళకి ఎక్కువ. సో ఇలాంటి మెడిసిన్స్ ఈ వాడటం వల్ల పేషెంట్స్కి నిజమైన ఆయుర్వేదం డాక్టర్ ఎంత చెప్పినా తప్పుగా కనపడదు. మన ఇన్వెస్టిగేషన్స్ అన్ని రాయాలి కదా, టైం టేకింగ్ ప్రాసెస్, డబ్బులు అవుతాయి. అదే లేకుండా యాప్ చెట్టు ఆకు, మొలగ చెట్టు ఆకు, రాకు మాడితే నీకు ఈజీగా ఉంటుంది, డాక్టర్ దగ్గర ఫీజులు ఉండవు, డబ్బులు ఉండవు, ఇట్స్ ఈజీ ప్రాసెస్. అలా మనం ఈ హోమ్ మేడ్ మెడిసిన్ అని, హోమ్ మేడ్ షాంపూలు అని, హోమ్ మేడ్ ఫుడ్ అని అలా అలవాటు చేస్తాం. మనమేమో ఫుడ్ ఏమో బయట తింటాం, మెడిసిన్ ఏదైతే అవసరమో బట్టల బ్రాండెడ్ కావాలి, ఫుడ్ బ్రాండెడ్ కావాలి, డాక్టర్ మాత్రం చీప్గా కావాలి. ఏది ముఖ్యం అంటే నేను విమర్శించడానికి కాదు, మనం పేషెంట్స్ అవేర్నెస్ పెంచడానికి మా ప్రయత్నం. కన్జ్యూమర్ గాడ్ ఎలా అనుకుంటారో పేషెంట్ ఇంతకంటే గాడ్ అని మేము అనుకుంటాం. ఎందుకంటే మీ పేషెంట్స్ అలా అనుకోకపోతే ట్రీట్ చేయలేము. మన పేషెంట్ మీద లవ్ ఉండదు, మాకు ఎంపతి ఉంటుంది. వీ హ్యావ్ టు ట్రీట్ ద పేషెంట్స్ అకార్డింగ్ టు ద కండిషన్. నేను ఎప్పుడు పేషెంట్ని మా ఇంట్లో వాళ్ళకి వచ్చినా బయట వాళ్ళకి వచ్చినా ఒకేలా ట్రీట్ చేస్తాను. మా మదర్ మోకాళ్ళ నొప్పులు వచ్చినా కదా చెప్తాను, మోకాళ్ళ నొప్పులు పైకి కొడలకి దిగితే మోకాళ్ళ నొప్పులు లాగా ఏమొస్తాయి,
షీ బికమ్ వెరీ యాంగ్రీ అబౌట్ మీ. అందరికి ట్రీట్మెంట్ చేస్తావు, నాకు వచ్చేసరికి ఇలాంటి మాటలు మాట్లాడతావు. మరి వయసు వచ్చినప్పుడు మోకాలు నొప్పులు వస్తాయి కదా, అదే పెరగకుండా చూసుకోవడం, వచ్చినప్పుడు ఏదైనా బాగా ఆయుర్వేద మందులు వాడుకోవడం, బాగా నొప్పి వస్తే ఒక ఎలోపతి టాబ్లెట్ వేసుకోవడం, అక్కడ ఆపేసి డీజనరేషన్ అవ్వకుండా ఆయుర్వేద వాడికి పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తాం. నేను మెట్లు ఎక్కుతాను, కొండలు ఎక్కుతాను, నాకు నొప్పి రాకూడదు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? మా మదర్ అయితే ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయి? సేమ్ అట్రిబ్యూటెడ్ టు ద పేషెంట్స్ ఆల్సో. నిజంగా ఆయుర్వేద మందులు అన్నిటికీ పనిచేసి ఎప్పుడు ఎవరు చేయకపోతే ఏ డాక్టర్ చనిపోరు కదా. అసలు అన్ని మందులు అన్ని జబ్బులకు పనిచేసేసి అన్ని మందులు పనిచేస్తే డాక్టర్ వాళ్ళు ఎందుకు చనిపోతారు? ఆయుర్వేద డాక్టర్ నిజంగా అన్ని జబ్బులు ట్రీట్ చేస్తే అది చనిపోవట్లేదా? సో దట్స్ ద ఆ మిత్స్ అన్ని పోవడానికే నా ప్రయత్నం. ఈ ఇంటర్వ్యూస్ ఎన్ని ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మిత్స్ పోగొట్టాలి, ఆయుర్వేదం మీద ఉన్న ఈ మిత్స్ పోగొట్టాలి. ఏదో అసాధ్యాలు సుసాధ్యం చేయడానికి ఆయుర్వేదంలో లేదు. క్లియర్లీ టోల్డ్ ఇన్ ఆయుర్వేద సుఖ సాధ్య అంటే ఈజీగా డైట్, యాప్యం అంటే కష్ట సాధ్యం అంటే కొంచెం కష్టంగా రిసీవ్ చేసి, యాప్యం అంటే బీపీ షుగర్ అని చాలా కాలం ఉంది, అసాధ్యం అంటే నాట్ ట్రీటబుల్. అట్లాగే శస్త్ర క్షార అగ్నికర్మలు, శస్త్రం అంటే ఆపరేట్ చేసేవి, క్షారం అంటే అగ్నికర్మ చేసేవి, క్షారకర్మ చేసేవి, మెడిసిన్స్ వాడేవి, శమనం శోధనం అంటే శమనం అంటే మెడిసిన్స్ ఇచ్చేవి, శోధనం అంటే పంచకర్మ చేసేవి. ఇంత క్లియర్గా సిస్టంలో చెప్తే నేను అన్ని జబ్బులు ట్రీట్మెంట్ చేయడానికి, అసాధ్యాలు సుసాధ్యం చేయడానికి నేను ఎవరు? సిస్టమ్ నేను చెప్పింది కాదు, ఇది శాస్త్రం చెప్పింది. సో ఎప్పుడైతే మనకి అసాధ్యంని ట్రీట్ చేస్తామని కొంతమంది బయలుదేరుతారో, మనకి ఇక్కడ తగ్గలేదు కాబట్టి అందులో తగ్గిపోతుందేమో, అసాధ్యం సాధ్యం అవుతుందేమో అంటారు. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, టైం వేస్ట్ అనుకోండి. వెన్ యూ సీ ఎ పేషెంట్, మీకు సహజంగా ఎంతమంది పిల్లలు పుడతారు? ప్రెగ్నెన్సీలో ఎంతమంది పిల్లలు పుడతారు? ఒకసారి ఇద్దరు కావాలి పిల్లలు అప్పుడప్పుడు పుడతారు, నలుగురు పుడతారు, ఎప్పుడోసారి పుడతారు. ఓకే, పాసిబుల్ అయిందా లేదా? ముగ్గురు పుట్టిన వాళ్ళు ఉన్నారు, నలుగురు పుట్టినారు. అన్నిసార్లు నలుగురు పుడతారంటావా? ఇది ఎక్కడో ఒకసారి సాధ్యం అవుతుంది, అది ఎప్పుడో జరుగుతుంది. అలా ఒక కేసుని పట్టుకుని అన్నిటికీ వీళ్ళు అట్రిబ్యూట్ చేస్తారన్నమాట. నీకు అదో ఆ కేసుకి అది సాధ్యమైంది కాబట్టి ఈ అందరికీ అలాగే సాధ్యం చేస్తాము అని చెప్తారు. అది సాధ్యం కాదు. అది ఎప్పుడో ఏదో ఎన్నో ఫ్యాక్టర్స్, ఏదో కారణాల వల్ల ఎవరికో ఏదో తగ్గి ఉండొచ్చు. దాన్ని చూపించి 100 మందికి అదే అట్రిబ్యూట్ చేయలేము. స్కూల్లో ఒకడే ఫస్ట్ వస్తాడు, ఆ ఫస్ట్ వన్ చూసి అందరికీ ఫస్ట్ అని ర్యాంకులు ఇచ్చినట్టు ఉంటుంది. సో సిస్టమ్ని అక్కడే దెబ్బతీస్తున్నారు. అది ఫ్రాడ్కి డాక్టర్కి ఎడుపు నా దగ్గరికి వచ్చారు, అలా కష్టం అమ్మా అని చెప్పాము. సో ఇప్పుడు మనం ఒక సైకిల్ ఉందనుకోండి, మన ట్రావెలింగ్ ప్రాసెస్లో ఉంది. ఒక ట్యాబ్లెట్ సైకిల్ లాంటిది, ఇంజెక్షన్ కార్ లాంటిది, బండి కార్ లాంటిది, చిన్న ఆపరేషన్స్ ఇది, పెద్ద ఆపరేషన్స్ ఫ్లైట్ లాంటివి. ఇవన్నీ మేము కాళ్ళు కొట్టుకుంటాం, ఆయుర్వేదం కాళ్ళు లాంటివి. అలా అని మనం అమెరికా వెళ్ళాలంటే కాళ్ళు నడిచి వెళ్తాం, వెళ్ళాం కదా. అలా అని అవన్నీ ఉన్నాను కదా కాళ్ళు కొట్టుకుంటాం, ఇది సాధ్యం కాదు. సో ఎక్కడ మన ఆయుర్వేదం కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇట్స్ బేసిస్. వాడాలి వాడాలి. మనం సర్జరీ చేయించుకోవాలి, హార్ట్ అటాక్ వచ్చింది సర్జరీ చేయించుకోవాలి, స్టెంట్ వేయించుకోవాలంటే అలోపతి వాడి, దాంతోపాటు స్టెంట్ రావడానికి మళ్ళీ రికరెంట్గా సర్జరీకి వెళ్లకుండా ఉండడానికి ఆ స్టెంట్ 2-3 వెజల్స్లో బ్లాక్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక వెజల్లో బ్లాక్ తగ్గించుకోవడానికి వేసినప్పుడు కతిమా 2 వెజల్స్లో బ్లాక్ తగ్గడానికి అలోపతితో పాటు ఆయుర్వేదం వాడితే డెఫినెట్గా బ్లాక్స్ తగ్గుతాయి. మళ్ళీ స్టెంట్స్కి వెళ్లకుండా, మళ్ళీ హార్ట్ అటాక్స్ రాకుండా, ఆ బీపీ కారణమైన దానికి మనో నిగ్రహాన్ని తగ్గించుకోవడానికి, బీపీ తగ్గడానికి, షుగర్ కంట్రోల్ అవడానికి ఉంటాయి. ఇక జీవితంలో షుగరే రాదు, మళ్ళీ బీపీఏ రాదు, మళ్ళీ రాదని చెప్పడం తప్పని చెప్తున్నాను. సో దీని అన్నిటికీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఆయుర్వేద. నేను కూర్చొని చెప్పడానికి కారణం అది. కాబట్టి మనం కాలలా ఉన్న మన కాళ్ళని మనం నిలగొట్టుకోకూడదు, అలానే అసాధ్యం చేయలేదు, ఫ్లైట్లో వెళ్ళాల్సిందని కాళ్ళ మీద నడుపుతానని చెప్పాను. సార్ యూర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ వర్క్. అసలు అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం కానీ, మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న విధానం, కీప్ కంటిన్యూ డూయింగ్ దిస్. బట్ ఇట్ ఈస్ సార్ కొన్ని టిప్స్ మాకు కావాలి సార్. ఇందాక మీరు అన్నారు ఈ హెయిర్ ఫాల్ అనేది కొంచెం మనం ఆయుర్వేద కంట్రోల్ చేయాలి. ఇప్పట్లో ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెగ బాధపడిపోతున్నారు సార్. నిజంగా అంత బాధపడాల్సిన అవసరం ఉందా? జస్ట్ డెఫినెట్లీ హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లమాటిక్ కండిషన్ సొసైటీ. వై హెయిర్ ఫాల్? మనం తినే ఆహారంలో శక్తి. సో మనకి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టమ్ వీక్ ఉంటుంది. అంటే ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్ అంటే మనకి హెయిర్, స్కిన్, నెయిల్స్. ఒకరికి డైజెస్టివ్ సిస్టమ్ వీక్గా ఉంటుంది, ఒకరికి రిప్రొడక్టివ్ సిస్టమ్ వీక్గా ఉంటుంది, ఒకరి వాస్కులర్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. ఎవరికైతే వాస్కులర్ సిస్టమ్ వీక్గా ఉన్నాయి వాళ్ళకి బీపీలు రావటం, గుండెపోటులు రావటం ఉంటుంది. డైజెస్ట్ సిస్టమ్ వీక్ ఉందనుకోండి, డైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లము, పైల్స్, ఫిస్టులాలు ఇట్లాంటివి వస్తాయి. ఎవరికైతే రిప్రొడక్టివ్ సిస్టమ్ వీక్గా ఉందంటే స్పెర్మ్ కౌంట్ తగ్గటాలు, పీసీఓడీస్ ఇట్లాంటివి వస్తాయి. ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్ వీక్ ఉందనుకోండి, హెయిర్ ఊడిపోవటం, స్కిన్ ఉంటుంది. దాంతోపాటు పేరెంటల్గా బాడీ హెయిర్ ఉందనుకోండి, ఇంకొంచెం అది తొందర అవుతుంది. దాంతోపాటు మన వ్యక్తిగత ఇది పొల్యూషన్ ఎక్కువ తిరగడం,
సో జుట్టుకు కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వకపోవడం, ఎక్కువగా జిమ్ములు గిమ్ములు తిని ప్రోటీన్ పౌడర్లు వాడేసి సమతుల ఆహారం తీసుకోకపోతే జుట్టు ఊడిపోక ఏమవుతుంది? స్ట్రెస్ ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా స్ట్రెస్, నిద్ర లేకపోవడం, మానసిక ఉండటం, పీసీఓడీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం, మెటబాలిక్ డిసార్డర్స్ ఉండడం, వాటి మెడిసిన్స్ వాడటం, ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్కి కారణం. సో హెయిర్ ఫాల్కి కారణాన్ని మనం వెతికి పట్టుకుని, ఇప్పుడు మీకు ఏ జోన్ ఆఫ్లో ఉన్నారు, మీరు పేరెంటల్ నుంచి బాల్ హెడ్ ఉందా, సో దాన్ని పోస్ట్పోన్ చేయడం. సో మీరు పొల్యూషన్లో తిరుగుతున్నారా, పొల్యూషన్ తగ్గించడం. మీకు స్కాల్ప్ మీద ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సెబోరిక్ డెర్మటైటిస్ ఉందా, స్కాల్ప్ సోరియాసిస్ ఉందా, డాండ్రఫ్ ఉందా, అవి చూసుకుని దాన్ని బట్టి చేయడం. మెటబాలిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, బీపీ షుగర్స్ ఉన్నాయంటే వాటి మెడిసిన్స్ వల్ల ఏమైనా వస్తున్నాయా. ఈ రీసెంట్గా మనం ఎక్కడన్నా మనం ఇమ్యూనో సప్రెషన్స్ కానీ మెడిసిన్స్ కానీ వాడుతున్నామా, మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఫీవర్స్ ఎక్కువ అవుతాయి యాంటీబయాటిక్స్ ఏమైనా వాడేమో, స్టెరాయిడ్, ఇవన్నీ చూసుకుని వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్, వాటి వల్ల వచ్చే కారణాన్ని మనం వెతికి పట్టుకుని దాంతోపాటు సపోర్టివ్గా మెడిసిన్ వాడాలి. చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మనం చిన్న దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాస్తాం కట్టుగా, షాంపూను హెయిర్ ఆయిల్ అలాంటివి. అలాగే మీకు అది ఏ షుగర్ వల్ల లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ వచ్చో లేదా ఇంకో కారణం వల్ల వచ్చి పుండు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వీ హ్యావ్ టు టేక్ యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అన్ని వాడాలి. సో అలాగే ఆయుర్వేదంలో కూడా జుట్టు రావడానికి కారణానికి మనం లోపలికి మెడిసిన్ ఇస్తూ బయటికి హెయిర్ ఆయిల్ షాంపూస్ వాడాలి. కానీ ఏదో ఓకే ఒక హెయిర్ ఆయిల్ షాంపూ వాడితే అరచేతి మీద వెంట్రుకలు ములుస్తాయంటే ఎట్లా కుదురుతుంది? ఇది కాదు. చిన్న దెబ్బకి మనం ఎట్లాగో హెయిర్ ఆయిల్ షాంపూలు మార్చిస్తే సరిపోతుంది. బట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి లోపలికి ఎలా అయితే డయాబెటీస్ తగ్గడానికి లేదా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారో, కారణానికి తగిన విధంగా మనం హెయిర్ ఫాల్ తగిన మెడిసిన్ ఇంటర్నల్గా ఇస్తూ, అవసరమైన పంచకర్మలు శిరోధార లాంటివి, శిరోలేపులు లాంటివి, తక్రధార లాంటివి పంచకర్మలు చేస్తూ మన హెయిర్ ఆయిల్ షాంపూస్ కూడా బేసిక్ ఆన్ పేషెంట్ కండిషన్, వాళ్ళకు ఉన్న కండిషన్ బట్టి సజెస్ట్ చేస్తే డెఫినెట్గా మనం హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ క్రానిక్ డెఫినెట్గా తగ్గించవచ్చు. బట్ ఈ అభ్యంగా లాంటి శిరోధులు అనేది జస్ట్ ఫర్ రిలాక్సేషన్ సార్, లేకపోతే దానివల్ల అదే తప్పు. ఇప్పుడు రిలాక్సేషన్స్ అనేవి ఇప్పుడు మనకి పేషెంట్స్కి అంటే మళ్ళీ ఎవరిని తక్కువ చేయలేదు, బ్యూటీ పార్లర్కి, షాప్కి, సెలూన్కి, మనకి స్పాస్కి, ఆయుర్వేద పంచకర్మ థెరపీకి, సెంటర్కి తేడా తెలియట్లేదు. దోస్ ఆర్ ఆల్ మెంట్ ఫర్ రిలాక్సింగ్. బట్ మా అభ్యంగం అంటే మసాజ్, అంగం, మసాజ్ అంగం అంటే బాడీ పార్ట్కి అభ్యంగంగా చేసేదాన్ని అభ్యంగం అంటాం. దాన్ని మసాజ్ అంటే మాన్యువర్ అంటే చేతితో చేసేదాని పేరు కాదు, దానికి అలా వచ్చింది. సో దిస్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్, లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చిన పదాలు. అభ్యంగం అంటే మన బాడీకి అభిముఖంగా చేసేదాన్ని, అంగానికి అభిముఖంగా చేసేదాన్ని కాబట్టి అభ్యంగం అంటాం. అంటే బాడీ మసాజ్. స్టీమ్ అంటే దాదాపు ఆయుర్వేదంలో దాదాపు ఒక 13 రకాల అగ్నిస్వేదాలు ఉన్నాయి. సంకర, ప్రస్తర, నాడి, జయంతాక, అవగాహ, ఇలా కోప, కుటి, కూప, కోలాక అని రకరకాలు ఉంటాయి. అనగ్నిస్వేదాలు ఉన్నాయి. అంటే మనకి అగ్ని లేకుండానే చెమట పట్టించే. అంటే మీరు జిమ్ చేస్తారు, దుప్పటి కప్పుకోవడం, గాలి లేని ప్రదేశంలో కూర్చోవడం, ఆటలాడటం, ఫైట్ చేయడం, ఎక్స్ చేయడం, ఇవన్నీ కూడా వితౌట్ అగ్ని సంకరం లేకుండా, ఫైర్ లేకుండా మనకి చెమట పట్టించు. అగ్నిస్వేదం అంటే మనకి మనం చెప్పే స్టీమ్ బాత్, గోతిలో పడుకోబెట్టడం, పైన గుడ్డ కప్పి చేయడం, కింద నుంచి పెట్టడం, టెంట్లో పెట్టి నిప్పు పెట్టి, ఇలాంటి బోర్డు చాలా రకాల ప్రయోగాలు. సహజంగా మనం బాష్పస్వేదం అని ఒక స్టీమ్ ఛాంబర్లో పెట్టి చేయడం. సో ఇవి హెల్త్ పర్పస్ని బట్టి చేస్తాం. ఆయుర్వేదం స్నేహస్వేదాలు అంటారు. ఒక పచ్చిగా వంకర టింకర్గా ఉన్న కర్రకి ఆయిల్ రాసి వేడి చేస్తే ఏ విధంగా అయితే వంకర టింకర్లు పోతాయి. ఓకే, ఇట్లా మా బాడీకి కూడా అభ్యంగం స్వేదం కరెక్ట్గా చేయించుకుంటే ఆ నొప్పులు తగ్గించుకునే గుణం వస్తుంది. ఓకే, ఒక రథం సరిగ్గా ఆయిలింగ్ చేసుకుని, మీ బండే ఫర్ ఎగ్జాంపుల్ కార్ కానీ బాగా దాన్ని సర్వీసింగ్ చేయించుకుంటూ మంచి రోడ్ల మీద అయితే ఎక్కువ కాలం ఉంటుంది. మీరు సర్వీసింగ్ చేయించుకోకుండా మీరు గోతుల రోడ్లు అయితే పాడవు. మన శరీరం కూడా ఈ అభ్యంగాలు పంచకర్మలు ఉపయోగపడేది అలాగే. ఇట్స్ సర్వీస్ సెంటర్. అందుకే ఆయుర్వేదం ఇస్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ క్యూరేటివ్ మెడిసిన్. సో ప్రివెంటివ్గా మన జబ్బులు రాకుండా ఉంటే పంచకర్మలు ఇవి చేయించుకోవాలి. అంతేగాని ఎక్కడికో వెళ్ళి రిలాక్సింగ్ చేయించుకుని దాన్ని ఆయుర్వేదానికి అట్రిబ్యూట్ చేయడం కుదరదు. అంటే మన శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం, యాంటీ టాక్సిన్స్ రాకుండా ఉండటం, నిత్యాన్ని స్నేహ విషంద మాధవ క్లేదకారకం. అభ్యంగాన్ని అంటే స్నేహం చేయడం వల్ల, ఆయిల్ చేయడం వల్ల బాడీకి స్మూత్నెస్ వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఏజింగ్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయి, యాంటీ టాక్సిన్స్ పోతాయి. స్తంభ గౌరవ సిద్ధగ్నం స్వేదకారకం అంటే స్టిఫ్నెస్ పోతుంది, హెవీనెస్ పోతుంది, బాడీ ఉన్న టాక్సెస్ అన్ని బయటికి వెళ్తాయి. ఇవన్నీ చేస్తాం. సో స్టీమ్ మేము పెట్టే స్టీమ్లో వాతాహార డ్రగ్స్ అయిన బలామూలం, కఫమూలం, దశమూలం ఇట్లాంటి పిత్తాహార డ్రగ్స్ వేస్తాం. అంటే మీ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మనం అక్కడ స్టీమ్లో కూడా మెడిసిన్స్ మారుస్తాం. మీకు మంటలు ఉంటే ఒక రకమైన ఆయిల్స్తో చేస్తాం, పెయిన్స్ ఉంటే ఒక రకమైన ఆయిల్స్తో చేస్తాం, దురదలు ఉంటే ఒక రకమైన ఆయిల్స్తో చేస్తాం, పెయిన్స్ వాపులు ఉంటే ఒక రకమైన ఆయిల్స్తో చేస్తాం కాంబినేషన్స్లో. సో ఇవన్నీ కుదుర్చుకుని బాడీ మసాజ్ స్టీమ్ చేస్తాం కాబట్టి అది థెరపటిక్ ప్రొసీజర్స్. రిలాక్సేషన్ కూడా ఆయుర్వేద మసాజ్ చేయించుకోవచ్చు. మీకు సరైన రిలాక్సేషన్ ఎప్పుడు అవుతాం, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటేనో రిలాక్సేషన్ టైమ్స్ వాటికి ఆ సంబంధించిన ఆయిల్స్
ఇప్పుడు తల ఉత్తమం, తలకు వేరే ఆయిల్స్తో చేయాలి, బాడీకి వేరే ఆయిల్స్తో చేయాలి, స్టీమ్ వేరే ఆయిల్స్తో పెట్టాలి, తలకు వేరే శిరోధారకు వేరే ఆయిల్స్ వాడాలి. సో ఇట్ ఇస్ కంప్లీట్ సైన్స్. సో ఇంత సైన్స్ మనం ఒక రోజులో 2 రోజుల్లో మనం వీళ్ళతో పోల్చడం చాలా రిలాక్సేషన్ థెరపీస్ ఓకే, వాళ్ళ ఇష్టం. బట్ ఫార్ మోర్ అడ్వాన్స్, ఆయుర్వేద ఈజ్ ఫార్ మోర్ అడ్వాన్స్. వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మనకు అర్థం చేసుకోవడం రాదు కాబట్టి ఎవరో ఒకసారి ఒక దాంట్లో కిక్కుడుతో బకెట్స్ అంటే అర్థం ఏంటి, బాధ్యత అండి సార్ చచ్చిపోయాడు. ఇప్పుడు చదువు రానాడు దాన్ని బకెట్ తన్నాడు రాసావు వస్తుంది, దాని అర్థం ఏమవుతుంది? కిక్కుడుతో బకెట్స్ అంటే బాధ్యత అండి సార్ చచ్చిపోయాడు అర్థం. నీకు చదువు రాక గాలితో తన్నాడు బకెట్ తన్నాడు రాసావు అనుకో, ఈ అర్థం ఏమవుతుంది? అలాగే మన ఆయుర్వేదాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడంలో వచ్చిన ప్రమాదం. సో దిస్ బార్ కూడా అడ్వాన్స్డ్, వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మనం వీటన్నిటికీ మనం ట్రీట్మెంట్ సెంటర్స్ కానీ ఆయుర్వేద నిజంగా థెరపటిక్ ప్రొసీజర్స్లోకి వెళ్తే మనం చాలా డిసీజెస్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్, అసలు దినచర్య అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫ్రమ్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. దినచర్య, ఋతుచర్య అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆయుర్వేద. మనకి ఋతువుల్ని 6 రకాలుగా హేమంత, శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ ఋతువులు విధించారు. ఈ శరద్ ఋతువు, హేమంత ఋతువులో బలంగా ఉంటాం, గ్రీష్మ, వర్ష ఋతువులో బలహీనంగా ఉంటాం, ఈ మధ్యలో ఋతువుల్లో కొంచెం మధ్యస్థంగా ఉంటాం. సో ఈ ఋతువు మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అంటాం. ఉత్తరాయణం అంటే మనకి శరీరాన్ని తీసేసుకుని శక్తిని తీసుకుని ఎండాక, దక్షిణాయనం అంటే ఈ చలికాలం, ఇప్పుడు బలంగా ఉంటాం. సో ఈ టైంలో మనం ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. సో మనకు ఉత్తరాయణం కాలంలో ఫుడ్ తక్కువ తీసుకోవాలి. ఇది ఋతువులను బట్టి. గ్రీష్మ ఋతువు చర్య అంటే ప్రతి ఋతువులో ఒక చర్య ఉంటుంది. గ్రీష్మ ఋతువు ఎండాకాలంలో వేసుకోవడం, చక్కగా చల్లని ఒడ్డులో ఉన్న బట్టలు వేసుకోవటం, లిక్విడ్ క్వాంటిటీస్ ఎక్కువగా తీసుకోవటం. ఏసీని ఇప్పుడు చెప్పారు, ఆయుర్వేదం ఇప్పుడే చెప్పారు, ఎంత ప్రేరితమైన గృహాల్లో నివసించండి అని. ఏసీ తక్కువ ఎప్పుడే ఆయుర్వేదంలో చెప్పలేదు. బట్ ఆ క్లోజ్డ్ సర్క్యూట్, మరీ క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండదని చెప్పారు. అట్లాగే 6 బయట చందనాది లేపాలతో రాసుకుని చల్లని వధువులైన వస్తువులు వెదిరించి ఒక పూటే భోజనం చేస్తూ తక్కువ రాత్రిపూట చాలా లిక్విడ్ క్వాంటిటీస్ ఎక్కువ తీసుకుంటూ డీహైడ్రేషన్ లేకుండా ఉండటం. ఇంకోటి కూడా చెప్పారు ఆయుర్వేదంలో, కుండలో ఉన్న నీళ్లు అంటే మనం ఫ్రిడ్జ్ అనుకుంటున్నాం ఇప్పుడు కదా, అలాంటి ఐస్ గడ్డలు వేసి నీళ్లు తీసుకోమని కూడా చెప్పారు. బట్ అది కాంట్రాక్ట్ ఐస్ నీళ్ళే తాగొద్దని. ఏ కాలంలో తాగాలి? ఎండాకాలంలో తాగాలి. ఎవరు తాగాలి? వాత ప్రకోపం ఉన్నవాళ్ళు తాగాలి. సో అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. దినచర్య అంటే మనం పొద్దున్నే తాగంగానే బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే జీర్ణాజీర్ణం రక్షార్థమాయు స్వస్థ అంటే బ్రాహ్మీ ముహూర్తాలు ఉదయం 4:35 అంటే మన ఉదయం సూర్యుడు 4:30 మా ముహూర్త కాలం అంటే 42 నిమిషాలు అట్లా ఉంటుంది. ఆ ముహూర్తంలో లేకాలి. కానీ దాని కింద కొటేషన్ చదవరు, మళ్ళీ ఎక్కడితో ఆపేస్తారు, చదువు ఎక్కడితో వచ్చు మనం. బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే రక్షార్థమాయు స్వస్థ. జీర్ణాపజీర్ణం అంటే జీర్ణం అయింది, జీర్ణం కాదు. బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే జీర్ణాజీర్ణాన్ని రక్షార్థమ, జీర్ణం అయిన వాళ్ళే లేగాలి. మనం 11ంటికి పడుకుని 4:30కి ఎలా లెగుస్తాం? అట్లీస్ట్ 8 hours పడుకుంటే మనకు ఆహారం జీర్ణం అవుతుంది, అట్లీస్ట్ 7 hours. అలా పడుకోకుండా మనం 12ంటికి పడుకునే 4:30 చేసిన చాలా ఆరోగ్యవంతుని రోజు 4:30 లేస్తా అంటే త్వరలో చచ్చిపోతాడని అర్థం, ఏదో జబ్బు వస్తుందని అర్థం. అంటే ఇంటర్ప్రిటేషన్ రాంగ్ కదా. ఇప్పుడు ఏదో చెప్పారు, ఇంటర్ప్రిటేషన్ రాంగ్. ఆ వెనకాల చదవకుండా ఆ ఒక్కడే చదివి ఎక్కడో ఒకటి చదివేసి పొద్దున్న 4:00 లెగిస్తే ఈ ఏదో టీవీలో కూర్చుని పొద్దున్నే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఎప్పుడు వస్తాయి? అసలు మన లైఫ్ స్టైల్కి మనం పడుకునేది 11ంటికి. హౌ కెన్ యూ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30 వితౌట్ పెర్ఫార్మింగ్ ఆల్ ద డ్యూటీస్? మీరు పెర్ఫార్మ్ చేసే కదా మీ పని పూర్తి చేసినా పడుకో. మనకు అన్నీ అవ్వాలంటే అట్లీస్ట్ 10:30-11 అవుతుంది. సో అట్లీస్ట్ 7 to 8 hours మీరు లెక్క పెట్టుకుని ఆ టైమే మీకు బ్రాహ్మీ ముహూర్తం. దిస్ ఇస్ ప్రాక్టికల్ సైన్స్. మీరంటే 7 నుంచి 8 గంటలు మీరు పడుకుని 6 గంటలు వేస్తే మీకు బ్రాహ్మీ ముహూర్తం. రాత్రిపూట ఎంతసేపు మీరు నిద్రపోలేదో ఉదయం అంతసేపు పడుకోవాలి. అంటే మీరు రాత్రిపూట 2 గంటలు నిద్రపోలేదు, ఉదయం పొద్దున 1 గంట పడుకుని తీరాలి. పిల్లలు, ముసలివాళ్ళు, జబ్బుతో ఉన్నవాళ్ళు, శ్రమ పడేవాళ్ళు, ఆహారం జీర్ణమైన వాళ్ళు పొద్దున కూడా లెక్కక్కర్లేదు. 4:30కి వాళ్ళ ఆహారం జీర్ణమైన తర్వాత లెక్క, వాళ్ళు సరిపోయినంత నిద్ర కావాలి. ఇది సైన్స్. అది అయిన తర్వాత పొద్దున్నే లెగిసిన తర్వాత మనం ఏ కార్యక్రమం అంటే మనకి దైనందిన కార్యక్రమం, బ్రష్ చేసుకోవడం, ఉదయం కింద పళ్ళు వడుకుని తర్వాత పైన పళ్ళు తోడుకోవడం, వేప పుల్లలు చేదుగా ఉండే పుల్లలతో అంటే వేపాకు, వేప చెట్టు, కదంబ, గానుగ చెట్టు, మనకి అపమార్గ, ఉత్తరేణి చెట్టు, వీటితో పళ్ళు కడుక్కోమన్నారు. తర్వాత జిహాన్ దగ్గర నాలిక, బంగారం కానీ వెండితో కానీ రాగితో చేసిన నాలిక చేసుకుని ఆయిల్ పుల్లింగ్ అంటే మనం అనుకున్నట్టు అంతసేపు అక్కల కవలం గడ్డుషం అంటారు. నోట్లో పోసుకుని ఆ కళ్ళ కొంచెం నీళ్ళు వచ్చేవారు పుక్కిలు పట్టడం. తర్వాత నస్యకర్మ అంటారు, నేసల్ డ్రాప్స్, ప్రతిమత్స్య నస్యం అంటాం. రోజుకు 2 చుక్కలు ఈ ముక్కులో వేసుకోవడం. దానివల్ల ఓర్తో జంతువుగత రోగాలు అంటే లోపల
మన రాత్రిపూట మనం పేరుకున్న కఫం అంతా పోతుంది. అందుకు జలుబు రాకుండా ఉంటుంది, గొంతు బొంగురు పోకుండా ఉంటుంది, భుజాలు బాగా పెరుగుతాయి, మొహం అందంగా తయారవుతుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది. ఈ నర్సింగ్ చేసుకోవటం వల్ల ఇవన్నీ ఇది దినచర్య. ఇది చేసిన తర్వాత వ్యాయామం అర్ధబలేషు. వ్యాయామం చదవమన్నాం కదా అని కండ్లు ఎత్తేసి కండ్లు పెంచడం అనేది మనం ఎక్కడా చెప్పలేదు. అర్ధబలం అంటే మనకున్న బలంతో అర్ధబలం చేయాలి. ఎండాకాలం చాలా 3 రోజులకు ఒకసారి మాత్రం వ్యాయామం చేయమన్నారు. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఆయుర్వేదం. అంటే మనం ఉన్న బలంలో అర్ధబలంతో మాత్రం వ్యాయామం చేయాలి. అది ఏ రకమైన వ్యాయామం చేసి స్నానం చేయాలి. ఎండాకాలం చన్నీళ్ళతోనూ, చలికాలం వేడి నీళ్ళతో, గోరువెచ్చని నీళ్ళతో. మన బాడీ టెంపరేచర్ కంటే 1 డిగ్రీ ఎక్కువ విధంగా మన బాడీతో టెంపరేచర్ చేయాలి. తలకి బాగా వేడిగా ఉన్న నీళ్ళతో అసలు తలస్నానం చేయాలి. కంటికి మంచిది కాదు, తలకి మంచిది. కాబట్టి గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో, చాలా తక్కువ వేడి ఉన్నతో తలకి చేయాలి. కొంచెం దానికంటే ఎక్కువ ఉన్న వేడితో ఒంటికి స్నానం చేయాలి. నువ్వు ఏ రకమైన సబ్బులు నీకు మంచిదని అనుకుంటే మామూలు మాయిశ్చరైజింగ్ సబ్బులు వాడుకోవటం, లేదా సున్నిపిండి లాంటివి వాడుకోవటం, ఆయుర్వేదిక్ హెర్బల్ సోప్స్ వాడుకోవటం, హెర్బల్ షాంపూస్ వాడుకోవటం మంచిది. 2 రోజులకు ఒకసారి తలస్నానం చేయొచ్చు. ఇంకో పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే ఆయిల్ పెట్టుకోవడం. ఆయిల్ పెట్టుకోమని ఎవరు చెప్పారు? రోజు ఆయిల్ పెట్టుకోవడం కూడా నిషిద్ధమే. ఓకే. కఫ ప్రకోపం ఉన్నవాళ్ళు, జలుబు ఉన్నవాళ్ళు ఆయిల్ పెట్టుకోకూడదు. ఎప్పుడు పెట్టుకోవాలి? తలస్నానం చేసే గంట ముందు పెట్టుకుంటే సరిపోతుంది. అది కూడా మీకు తగిన ఆయిల్ పెట్టుకోవాలి. ఓకే. అందరికీ కొబ్బరి నూనె కాదు, కొబ్బరి నూనె మంచిది మాయిశ్చరైజర్. బట్ తలకి వచ్చేసరికి కొబ్బరి నూనె బేస్ ఉన్న ఆయిల్స్ ఆయుర్వేదం చాలా ఉంటాయి. డాండ్రఫ్ విత్ హెయిర్ ఫాల్, స్కాల్ప్ సోరియాసిస్ విత్ హెయిర్ ఫాల్, ఎలోపేషియా విత్ హెయిర్ ఫాల్, పేనుగొరుకుడు, చుండ్రు, తల నెరేయటం, ఇట్లాంటి వాటికి సంబంధించిన హెయిర్ ఆయిల్స్ పెట్టుకోండి. లేదా సింపుల్గా మనం కొబ్బరి నూనె పెట్టుకున్నా, జలుబున్న వాళ్ళు నార్మల్గా అయినా గంట రాత్రిపూట, చలికాలం రాత్రిపూట కాకుండా పొద్దున పూట 1 గంట ముందు పెట్టుకుని తలస్నానం చేయాలి. లేదా మామూలు స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మీకు దైవం 15 గంట 20 నిమిషాలు, గంటలు పెట్టుకోమని కూడా ఎక్కడా చెప్పలేదు. 15 గంట 10 నిమిషాలు మీకు ఏ దేవుడైతే ఆ దేవుడు స్నానం చేసి నీ దైనందిన కార్యక్రమాలు, నీ ఋతువును బట్టి నీ ఆహారాన్ని పెట్టుకోవాలి. ఎప్పుడు సమతుల ఆహారం ఉండాలి. 6 రసాలు ఉండాలి. మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాలు. మన భోజనం అన్నిటికంటే శ్రేష్టం. మధుర అంటే తీపి, అమ్ల అంటే పులుపు, లవణం అంటే ఉప్పు, కటు అంటే కారం, తిక్తం అంటే చేదు, కషాయం అంటే వాటర్. ఈ 6 ఉండాలి. మన భోజనంలో మొదటి ఆహారం తీగా ఉంటుంది. పచ్చడి పుల్లగా, ఉప్పుగా ఉంటుంది. కూర కారంగా, కటువుగా, పులుపుగా, చేదుగా ఉంటుంది. పెరుగు కషాయం అంటే వగరగా ఉంటుంది, తీగా ఉంటుంది. సో షడ్రసోపదేన భోజనం మనం. దీన్ని చెడగొట్టుకుని మన రకరకాల ఫ్రైలు, రకరకాల కాంబినేషన్స్ యాడ్ చేసి మన భోజనం తప్పు కాదని ఒకడు వాదిస్తారు. మన అన్నిటికంటే శ్రేష్టం, మన తేలిగ్గా ఆహారం అనేది రైసే. రైస్ కంటే గొప్ప ఫుడ్ ఎక్కడా లేదు. జపాన్లోనూ రైసే వాడతారు, అమెరికాలో, మన చైనాలోనూ రైసే వాడతారు. మనకెందుకు రైస్ ప్రాబ్లం వస్తుందని మన పొల్యూషన్ ఎక్కువ అవటం, పాలిష్డ్ రైస్ ఎక్కువ వాడటం, అంతకంటే ముందు తిని పని చేయకుండా కూర్చో. మనం తినేది అప్పుడు బ్యాంక్లో మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 2000 ఉన్నాయి, నేను ఖర్చు పెట్టేస్తాను, మీరు ఖర్చు పెట్టట్లేదు. ఖర్చు పెట్టకపోతే మీరు ఖర్చు పెట్టకపోతే డబ్బు పెరుగుతుంది, ఖర్చు పెడితే నా దగ్గర ఎంత ఉందో అయిపోతుంది. మీరు తిన్న శరీరానికి ఖర్చు పెట్టేదానికి లెక్క లేకుండా మీరు ఏది తిన్నా ఒకటి, మీరు చపాతీ తిన్నా, అన్నం తిన్నా, ఏం తిన్నా కార్బోహైడ్రేటే. అలానే ఓన్లీ ప్రోటీన్ తింటే మెదడు శక్తి ఆగిపోతుంది. మనిషికి మెదడు గ్రోత్ అనేది ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్ నుంచి వచ్చింది. మన కార్బోహైడ్రేట్స్ మనం అడవుల్లో వేటాడి ప్రోటీన్ తిన్నంతకాలం మన బుర్ర ఎదగలేదు. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ డైట్ తింటాం మొదలెట్టామో అప్పటి నుంచి మన బాడీ ఫాస్ట్గా, మనకు శరీరం మెదడు బాగా వర్క్ చేయాలంటే కావాల్సిందే గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది ఇన్స్టెంట్గా. అందుకే మీరు నీరసం వస్తే గ్లూకోజ్ ఇస్తారు, అంతేగాని ప్రోటీన్ పౌడర్ ఎవరు. ఆ ప్రోటీన్ పౌడర్లో కూడా పంచదార కలిపి ఇస్తారు. సో ఆ ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవడానికి శరీరం టైం పడుతుంది. ప్రోటీన్ బాడీలో నిలవ ఉండదు. మనం పొద్దున ఉపవాసం ఉంటే మనం బ్రతకాలంటే ఫ్యాట్సే కావాలి. ఫ్యాట్ కూడా మంచిదే. సో హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నెయ్యి చాలా మంచిది, మన నెయ్యి తినొద్దని చెప్తారు. మన ఆహారంలో జీర్ణం కావాలంటే మొదటి ముద్ద నెయ్యితోనే తినాలి. ప్రతిరోజు మొదటి ముద్ద నెయ్యితో తినాలి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోమం చేస్తున్నాం, అందులో నిప్పు రావాలంటే ఏం చేస్తాం? నెయ్యి వేస్తాం. అలాగే నిప్పు రమ్మనంటే ఒక డబ్బా నెయ్యి తీసుకుని దాని మీద పోస్తే అయితే బంట వస్తుంది, దారిపోతుంది. సో అందుకని ఎంతవరకు తినాలో నెయ్యి తినాలి, దాన్ని జాగ్రత్తగా తినాలి. జఠరాగ్ని ప్రదర్శించాలంటే అగ్ని బతికున్నంత కాలమే మనం బతికుంటాం. కాబట్టి అగ్ని బాగుండాలంటే రోజు హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి, మన కూరగాయలు తీసుకోవాలి, ఆకుకూరలు తీసుకోవాలి, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినాలి, మన స్పైసెస్ తినేవాళ్ళు స్పైసెస్ తినాలి. అన్నీ సమానంగా ఉండాలి. ఋతువును బట్టి, వాతావరణం బట్టి చేసుకొని చెప్పినట్టు దేవుడు పూజ చేసి మీ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత రాత్రి నిద్రలో మధ్యాహ్నం 1 గంట పడుకోవచ్చు. ఎండాకాలం పడుకోవాలి, అందరూ పడుకోవాలి. ఎందుకంటే రాత్రి సమయం తక్కువ ఉంటుంది కాబట్టి. రాత్రి ఎక్కువ పొద్దున పూట ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం కూడా 1 గంట పడుకోమన్నారు. ఇప్పుడు కాలంలో ఏం కుదరనప్పుడు రాత్రిపూట నిద్ర లేని వాళ్ళు మాత్రం ఎంతైతే నిద్ర పోలేదో మనం అంత సమయం మనం పొద్దున పూట సగం, అంటే 4 గంటలు నిద్ర లేకపోతే 2 గంటలు పొద్దున పడుకోవాలి. రాత్రి మీరు ఏ టైంలో పడుకోవాలనేది మీ ఫుడ్ మాత్రం
పడుకునే ముందు ఒక 2 గంటల ముందే భుజించి పడుకోవడం మంచిది. రాత్రి కూడా కుదిరిన వాళ్ళు నేనైతే ఒక గ్లాస్ పాలు తాగి పడుకోమని చెప్తాను. కొంతమంది చాలామంది కాంట్రా ఇండికేట్ చేస్తారు, కానీ పాదాలకి ఆయిల్ రాసుకోవడం ఓకే. అది కంటికి కూడా మంచిది. పాదాలకు ఆయిల్ రాసుకోవడం ఇట్ విల్ ఎఫెక్ట్ ద బోత్ హోల్ బాడీ. అందుకే మనకి భోజనం చేసే ముందు కూడా కాళ్ళు కడుక్కోమని చెప్తారు పెద్దవాళ్ళు. కాళ్ళలో ఉన్న నరం మెదడుని ప్రేరేపిస్తాయి. అందువల్ల మనకి కాళ్ళకి పారిపాళ్ళలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని గోరువెచ్చని ఆవు పాలు కూడా గేదె పాలు తాగితే అంతారు లేకుండా తాగినా పర్లేదు, తాగితే మంచి నిద్ర పడుతుంది. ఇది శాస్త్రం, నేను చెప్పింది కాదు. అందుకని ఇలా చేస్తే దీన్ని మనం ఋతుచర్య కింద తీసుకుంటాం. దాన్ని మనం ఋతువుల్లో మనం చెప్పినట్టు ఆ ఋతువు తగినట్టుగా దాని మార్పులు చెందుకుంటూ ఉంటే మనిషి నేను చెప్పినట్టు మంచి రిపేర్ చేయించుకుని ఎక్కువ కాలం మంచి బండి మీద నడిచినట్టుగా హ్యాపీగా నడుస్తాం. లేదంటే రోగాలతో ఉంటాం. ఎన్ని చేసినా మన జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది కాబట్టి మన తల్లిదండ్రులకున్న రోగాలు మనకు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. కాబట్టి అది తెలిసినప్పుడు వాటి జాగ్రత్త తీసుకోవటం, ఆయుర్వేద ట్రీట్మెంట్స్ పంచకర్మ చేయించుకోవటం వల్ల ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనం బాగా సక్సెస్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అంటే జస్ట్ ఒక 30 minutesలోనే చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ మా ఆడియన్స్ షేర్ చేశారు. వెరీ సూన్ మీతో ఒక డీటెయిల్డ్ పాడ్కాస్ట్ ప్లాన్ చేసి ఒక 2 hours అసలు ఈ పంచకర్మ గురించి కానీ ఆయుర్వేద గురించి చాలా డీటెయిల్గా మాట్లాడాలని కోరుకున్నాను సార్. ఐ విష్ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ ఎనీ ఫైనల్ నోట్ ఫర్ అవర్ ఆడియన్స్. పంచకర్మ ఆయుర్వేదం కండి, అదేవిధంగా మా శుభకర ఆయుర్వేద హాస్పిటల్ మచిలీపట్నంలో ఇన్పేషెంట్ సౌకర్యం ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది. ఆన్లైన్లో చూపించుకోవచ్చు, లేదా ఒకసారి కన్సల్టేషన్ చేసిన ఎటువంటి దీర్ఘకాలిక రోగాలకు నేను చెప్పిన అన్ని జబ్బులకు కూడా మనం సంపూర్ణ వైద్యం చేస్తాం. వాటికి ఎంతవరకు చేయగలం అంతవరకు చేసి అవసరమైన వాటికి మీకు మంచి పరిష్కార మార్గాలు చూపించడానికి నేను ఇప్పుడు ముందు రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.